గ్రామాల్లో సహజంగా పాడి పంటలు ఉండేవి. పాడి పంటలతో ఉన్నప్పుడు సంక్రాంతి పండగకి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో అరిసెలు నేతితో కూడినటువంటి స్వీట్స్, ట్రెడిషనల్ స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. పశువులు ఉంటాయి, వాళ్ళే వెన్న తీసుకుంటారు, ఆ వెన్నని వాడుకుంటారు. ఈ పరిస్థితి నుంచి డైరీ ఇండస్ట్రీ పికప్ అవడంతో కొంత డైరీ ప్రొడ్యూస్ తయారైపోయింది. సో దాంతో చేయడం మొదలుపెట్టారు. మొన్న ఈ మధ్య ఒక మిత్రుడు ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నా అనమాట. సో నేతి అరిసెలు ఉన్నాయని ఒక అతను అడుగుతూ ఉన్నాడు. నేతి లాంటి అరిసెలు ఉన్నాయన్నా అని చెప్తున్నాడు. ఏంటి అంటే ఒక కెమికల్ డబ్బా ఒకటి చూపించేసి స్మెల్ చేయమని ఇచ్చాడు. బ్రహ్మాండంగా నెయ్యి వాసన వస్తుంది. అది ఏంటి ఇంత బాగుంది, ఏంటి ఇది అంటే, ఇది నెయ్యిలాగా చేయడం కోసం ఇస్తామన్నా, దీన్ని డాల్డాలో కలిపి వేడి చేస్తే ఇంకా నెయ్యి ఫ్లేవర్ వస్తుంది, దీనిలో కుక్ చేస్తే కూడా నెయ్యి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి చాలా కాస్ట్ కాబట్టి అది మేము కొనలేము. ఒకవేళ కొన్ని ఆ రేటులో చేసినా కూడా మళ్ళీ వినియోగదారులు ఆ రేటును అంగీకరించరు కాబట్టి ఇలా చేస్తున్నామని అని చెప్పాడు. ఎంత దుర్మార్గం అంటే దీనికి ఒక మానిటరింగ్ వ్యవస్థ ఏది? ఈ మానిటరింగ్ వ్యవస్థ లేకపోతే ఇలాంటివి అది లోపలికి వెళ్ళి అది చేసే డిస్టర్బెన్స్ అండి. పండగ పేరుతోటి పాపం వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇది ఒక బిజినెస్ మోడల్ లాగా అయిపోతే ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనిపించింది. అతనితోటి మరి ఇది ఇబ్బంది కదా, మీరు ఎందుకు చేస్తున్నారు, ఇదంటే ఏం చేస్తామన్నది ఒక డిమాండ్ లాగా ఉంటుంది. ఎవరైనా లేదు ప్యూర్ కావాలి, కాస్ట్ పే చేస్తామంటే ఇస్తాం, లేకపోతే లేదని చెప్తా ఉన్నారనమాట. అందుకని ఎక్కడైనా సరే బయట పదార్థాలు నెయ్యి పేరుతో, అంటే ఇవాళ నెయ్యి చేసేవాళ్ళు లేకపోయినా నెయ్యి అవైలబిలిటీ విపరీతంగా ఉంటుంది. డైరీస్ అన్నీ కూడా విపరీతంగా నెయ్యి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. అంటే వీటన్నిటిలో అనుమానాస్పదంగా చూడాల్సి వస్తుంది. అందుకని ద మోస్ట్ లగ్జరీస్ థింగ్ ఏంటంటే యువర్ ఓన్ సోర్స్ నుంచి, అంటే మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా ఒక ఫ్యామిలీ ఫార్మర్నో, ఒక ఫ్యామిలీ పశువులు మేపుకుంటూ జీవనాధారంగా ఉన్నాయన్నో పెట్టుకొని మీ అథెంటిక్ టెస్ట్, అది వెన్నపూస రూపంలో తీసుకొని మీరు కరిగించుకొని చేసుకుంటే కానీ నెయ్యి అని నమ్మలేని పరిస్థితిలోకి వచ్చాం. అంటే దేన్ని నమ్మలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా అథెంటిక్గా క్రాస్ చెక్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ డిమాండ్తో వస్తాయి కాబట్టి సోర్స్ ఏంటి, మీరు ఎక్కడ కొన్నారు నెయ్యి ఏంటనేది కనీసం అడగడం నేర్చుకోండి. మనం అడుగుతుంటే వాళ్ళకు ఒక ఇది పెరుగుతుంది. సో అలానే గవర్నమెంట్ అథారిటీస్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయడం, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇన్ని టన్స్ ఆఫ్, ఇన్ని కేజెస్ ఆఫ్, ఇన్ని క్వింటాల్స్ ఆఫ్ స్వీట్స్కి సోర్స్ ఆఫ్ నెయ్యి ఎక్కడుంది, ఎక్కడ కొన్నారు, ఆ బిల్లులు అడగడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలతోటి చాలా వరకు వీటిని కంట్రోల్ చేయొచ్చు. సో అవేర్నెస్ తీసుకొద్దాం. ఇలాంటి విషయాల పట్ల అవగాహన పెంచడం ద్వారా పబ్లిక్ హెల్త్ బాగుంటుంది.